నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా అందించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని, 3 విడతల రైతు భరోసా ఎగ్గొట్టిందని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో తెలంగాణను దేశంలోని అత్యధిక వరి పండించే రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని, 11 విడతల్లో 72,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని చెప్పారు. రైతు చనిపోతే కుటుంబానికి రైతు బీమా ద్వారా 5 లక్షలు ఇచ్చామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతును తీవ్ర ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏ రకమైన వరినైనా కొంటామని చెప్పి ఇప్పుడు తక్కువ దిగుబడి పంటలకి బోనస్ ఇస్తామంటున్నారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి 3 విడతల రైతు భరోసా ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంటు ఇచ్చామని, మిషన్ కాకతీయ ద్వారా పూడికలు తీసి 1000 ఎకరాలను సాగులోకి తెచ్చామని తెలిపారు. యూరియా యాప్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 71 సార్లు ఈ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి ఏమి తీసుకొచ్చారని నిలదీశారు. రైతు సమస్యలను పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రాంతీయ పార్టీలను దేశంలో లేకుండా చేయడానికి పీఎం నరేంద్ర మోదీ, అమిత్ షా కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలను కాంగ్రెస్ ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు కుమ్మన రవి యాదవ్, కౌన్సిలర్లు హఫీజ్ బేగ్, ప్రభాకర్ యాదవ్, లక్ష్మీనారాయణ, పట్టణాధ్యక్షులు జూపంటి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యూరియా సంచులు లేకపోతే యాప్లో మనం కొడితే ఏడికెళ్ళి యూరియా సంచులు వస్తాయని అడుగుతాను. ఎగ్జాంపుల్ చెప్తున్న, మొన్న 5 రోజుల కింద బిక్నూర్ మండల్లో 4,402 బ్యాగులు స్టాక్ ఉన్నదని చెప్పి అందరూ యాప్లో మీరు పోండి అని చెప్తే కేవలం 2 నిమిషాలనే బుకింగ్ క్లోజ్. కేవలం 2 నిమిషాలే. అది ఒక్క బిక్నూర్ మండలే ఎగ్జాంపుల్ చెప్తున్నా. 4 రోజుల కింద జరిగింది. ఇది ఏం ప్రభుత్వం? యాప్ పెడతావా రైతుకు? ఎంతమంది యాప్ ద్వారా చేసుకునే రైతాంగం ఉంది, చదువుకున్న రైతాంగం, ఆ సెల్ ఫోన్ వాడే రైతాంగం ఉంది. పెద్ద ఫోన్ ఉంటేనే కదా యాప్లు పెట్టుకునేది. వెంటనే యూరియా సరఫరా చేయాలి, యాప్ను వెంటనే ఎత్తివేయాలి. గతంలో ఇప్పటి వరకు ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగానే రైతుకు అందుబాటులో యూరియా పెట్టాలని. లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మెడలు వంచడం ఖాయం. రైతాంగాన్ని అందరినీ ఏకం చేసి టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో పోరాటం చేస్తుంది. బిడ్డ, ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని వదిలిపెట్టమనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కేంద్రం మెడలు వంచి తెస్తా అన్నావు. బడాబాయి చోటాబాయి నువ్వే చెప్పుకుంటున్నావు కదా. ఏమైంది? మళ్ళీ ఈ యూరియా ఎందుకు తెప్పిస్తలేవు? ఈ ధాన్యాన్ని ఎందుకు కొనిపిస్తలేవు? బడాబాయి దగ్గరికి పోయి నీకు దమ్ము లేదా? ఆడికి పోగానే మన ముఖ్యమంత్రికి లాగు తడుస్తుంది, వాపసు వస్తుంది. ఇప్పటికీ 2.5 ఏళ్లలో 71 సార్లు ఢిల్లీకి పోయిండు. 71 సార్లు ఢిల్లీకి పోయిండు. ఏం చేసి వచ్చినావు? బడాబాయి దగ్గర కొట్టుడు, ఉచిత కరెంటును ఎగ్గొట్టడానికి, ప్రైవేట్ పరం చేయడానికి. ఇదంతా డ్రామానే. ఆ రైతు తీసుకోమనే సంగతిని గుర్తు చేస్తాం. ప్రజలు దీన్ని గ్రహించాలి, దీన్ని తిరగబాటు చేయాలి ప్రభుత్వం మీద. లేకపోతే రైతులను బతికే పరిస్థితి లేకుండా చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మనం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రైతాంగం పక్షాన, మీ పక్షాన నిలబడతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం, వదిలిపెట్టేది లేదనే సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. అదే కాకుండా ఈ 30 నెలల్లో రైతాంగాన్ని ఒక పక్కన, మహిళలను ఒక పక్కన, మహిళలను కోటీశ్వరులను చేస్తారట. నువ్వు మహిళలకు ఇస్తాను 2,500 ఎప్పుడు ఇస్తావు చెప్పు బిడ్డ అని అడుగుతా ఉన్నావు. మహిళలకు తులం బంగారం ఇస్తా ఉన్నావు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద కేసీఆర్ ఇచ్చే 1,116,000కి అదనంగా తులం బంగారం అనే ఎక్కడిచ్చినావు అని అడుగుతా ఉన్నా. అది ఎగ్గొట్టినావు.
18 ఏళ్ళు నిండిన మహిళకు నేను గద్దె దించే వరకు ఈ రైతాంగం ఈ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. అవన్నీ వెనుకకు తీసుకోకపోతే మీ ఎంబడినే పడతాం. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొడుకులారా పెద్ద డ్రామా. ఓట్లను తీసేసి ఈ దేశంలో ఇన్ని సంవత్సరాల స్వతంత్ర కాలంలో ఎన్నడైనా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేసిందా? ఏదో ఆ రోజుల్లో పాత రోజుల్లో ఇందిరాగాంధీ ఒకటి ప్రభుత్వాలను పడగొడితే రాష్ట్రపతి పాలన పెడితే గొగ్గోలు పెట్టి జైళ్ళకు పోయి ప్రభుత్వం మెడలు వంచింది ఆ రోజు ప్రతిపక్ష నాయకులు. ఇవాళ ఏ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను ఉండనిస్తలేదు. 15 ఏళ్ళు రాజ్యం వెళ్ళింది టీఎంసీ వెస్ట్ బెంగాల్. ఇవాళ ఎంతమంది ఇంత సిగ్గుచేటు అంటే 27 మంది ఎంపీలను ఒక చిన్న పార్టీ ఆ ఊర్లో ప్రాంతీయ పార్టీ రిజిస్టర్ అయింది. భర్త అధ్యక్షుడు, కోశాధికారి భార్య. ఆ పార్టీలో వీళ్ళను జైన్ చేసుకొని వీళ్ళను ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. నువ్వు ఎన్ని ఈడీని సిబిఐని చేతిలో పెట్టుకొని ఎన్ని డ్రామాలు చేసినా ఎవ్వరు భయపడదు. అందులో బీఆర్ఎస్ పార్టీ అసలు భయపడదు. దేనికైనా తెగించి పోరాటం చేస్తుంది. తెగించి పోరాటం చేసే తెలంగాణ తెచ్చుకున్నటువంటి పార్టీ. ఈ తాటాకు చప్పులకు భయపడే సమస్యనే లేదు. ఇది బీజేపీ చేసే కార్యక్రమాలను సరిపై నేను నా కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ మటుకు చెప్పగలుగుతాను. తప్పకుండా మా ఏజెంట్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు దగ్గరుండి బిఎల్ఓలు ఎమ్మడ చూస్తాం. న్యాయంగా అర్హుడైన ఓటర్ని ఎవరైనా తీసేస్తే అక్కడనే నిలదీస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వచ్చే అధికారులు కూడా జాగ్రత్తగా చేయండి. ఏ మాత్రము నిజమైన ఓటరుకు ఓటు హక్కు లేకుండా చేస్తే ఖబర్దార్ ఊపుండే లేదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మా పార్టీ తరఫున క్షణక్షణం వాచ్డాగుల్లో పనిచేస్తామనే సంగతిని తెలియజేస్తాం. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మొబైల్ వ్యసనాలకు దూరంగా ఉండి భవిష్యత్తులో దేశానికి పతకాలు సాధించాలని యువతకు పిలుపునిచ్చారు. ఒలింపిక్ విలువలు, క్రీడా స్ఫూర్తి మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో శనివారం కామారెడ్డి పట్టణంలో 40వ ఒలింపిక్ డే 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొని అధికారులతో కలిసి జెండా ఊపి 2K రన్ ప్రారంభించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడా స్ఫూర్తితో రాణించి కామారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, భవిష్యత్తులో దేశానికి పతకాలు సాధించే క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. Good morning everyone. Good morning everyone. ఇండెక్సింగా ఏం కాదు ఆడవాలంటే మనకి సూర్యకాంతులు అనుకోండి విటమిన్ డి వస్తుంది. ఎప్పుడైనా సరే నీడలో కానీ ఇంట్లో ఆడుకోవద్దు. ఆరు బయట ఎండలోనే ఆడుకోవాలి. అప్పుడే మీరు హెల్తీ ఉంటారు. ఈరోజు మనము 40th ఒలింపిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరిలో కూడా ఫిట్నెస్, ఆరోగ్యమైన అవగాహన. ఈరోజు మీరందరూ కూడా స్కూల్కి స్టార్ట్ అయ్యాయి. ఒక వారం కూడా అవ్వలేదు స్కూల్కి స్టార్ట్ అయ్యి. మీరందరూ కూడా మళ్ళీ ఒక కొత్త అకాడమిక్ ఏరియా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అకాడమిక్ లో కేవలం ఎడ్యుకేషన్ ఒక్కటే కాకుండా ఆటలు, పాటలు, గేమ్స్ లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లోకెల్లా ముందుండాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మీద అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ప్రోత్సహించడం, అథ్లెటిక్స్ ని ప్రోత్సహించడము, స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడము లాంటివి కూడా చేస్తూ ఉన్నారు.
నెక్స్ట్ 1 year లో కంపల్సరిగా మనలో ఇప్పుడు ఈ పిల్లల్లో అట్లీస్ట్ ఒక 20 నుంచి 30 మంది వేరియస్ స్టేట్ అండ్ నేషనల్ గేమ్స్ కి సెలెక్ట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు ఆటలు ఆడే వాళ్ళకి, గేమ్స్ లో మంచి ప్రతిభ చూపించే వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. క్రికెట్ లో ప్రావీణ్యం ఉంటే IPL లాగా మన తెలంగాణ 2020 కూడా వచ్చింది, PG 2020 కూడా వచ్చింది. సో దాంట్లో కూడా మీకు అవకాశం లభిస్తుంది. ఇదే కాకుండా ఆర్చరీ, హాకీ, మిగతా అన్ని గేమ్స్ లో కూడా ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి, ప్రతిభ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అవకాశాలు దొరుకుతాయి. చాలా మంది కేవలం ఎడ్యుకేషన్ వల్లనే మన జీవితాలు మారుతాయి, మనకి పేరు వస్తుంది అనుకుంటారు. చాలా మంది పేరెంట్స్ కూడా కేవలం ఎడ్యుకేషన్ ర్యాంకుల మీదే ఫోకస్ చేస్తారు, కానీ అది కాదు. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు, సెలబ్రిటీస్ అందరూ కూడా స్పోర్ట్స్ తో ఉన్న వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రం నుంచి కూడా ఎంతో మంది స్పోర్ట్స్ తో చాలా అత్యుత్తమ స్థాయికి చేరిన వాళ్ళు ఉన్నారు. సో మన కామారెడ్డి జిల్లా నుంచి కనీసం ఒక 20 నుంచి 30 మంది విద్యార్థులు ఈ రంగంలో మన దేశ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు ప్రకారం సంపాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి నాకు అవకాశం ఇచ్చిన సభాధ్యక్ష గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ అర్థులకు కూడా ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలపై కామారెడ్డి జిల్లా ఫరీద్పేట సర్పంచ్ నరసింహారెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. భార్యకు కాంట్రాక్టులు కట్టబెట్టి 90,61,000 రూపాయలు స్వాహా చేశారని ఫిర్యాదుపై కలెక్టర్కు తక్షణ విచారణ ఆదేశాలు ఇచ్చింది. నోటీసు ప్రతి DPOకు వెళ్లడంతో సర్పంచ్పై సస్పెన్షన్ వేటు తప్పదని చర్చ జరుగుతోంది. కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం ఫరీద్పేట్ గ్రామ పంచాయతీలో జరిగిన భారీ నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. సర్పంచ్ నరసింహారెడ్డి తన అధికార బలంతో భార్య జీడిపల్లి లతకు కాంట్రాక్టులు కట్టబెట్టి 9,61,937 రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేశారంటూ సామాజిక కార్యకర్త మధుసూదన్ రెడ్డి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం కార్యదర్శి లింగయ్య నాయక్ సదరు ఫిర్యాదును కామారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి బదిలీ చేస్తూ తక్షణ చర్యల నిమిత్తం అధికారిక నోటీసులు జారీ చేశారు. ఒకే పనికి 2 సార్లు బిల్లులు తీసుకోవడం, క్షేత్రస్థాయిలో లేని డ్రైనేజీ పనులకు నిధులు నొక్కేయడం, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులను మళ్లించడం వంటి తీవ్ర ఆరోపణలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈసీ నోటీసులో స్పష్టం చేసింది. ఈ నోటీసు ప్రతిని జిల్లా పంచాయతీ అధికారి కూడా పంపడంతో సర్పంచ్ పై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మా ఫరీద్పేట పల్వంచ మండలంగా ఏ ఊరైనా 3-4 ఉంటే సంఘం, ఆ సంఘం మీద కూడా ఇష్యూ. సంఘం ఏంటంటే అక్రమ కట్టడం అని, లేకుంటే ఇదే అని, లేకుంటే అదే అని. క్రీడలు శారీరక మానసిక వికాసానికి దోహదపడతాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగమన్ అన్నారు. ఓటమిని ఓర్చుకునే మనస్తత్వం, గెలుపును సహించే సంస్కారం కూడా క్రీడల ద్వారానే వస్తాయని అన్నారు. అందుకే ప్రతి విద్యార్థి, యువత రోజు కనీసం అరగంటైనా ఏదో ఒక ఆట ఆడాలని సూచించారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40 ఒలింపిక్ డే 2K రన్ను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగమన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ZPHS బాల పాఠశాల నుండి ప్రారంభమైన రన్ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల వరకు కొనసాగింది. ఈ రన్లో విద్యార్థులు, క్రీడాకారులు, యువత, క్రీడాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవర్చుకోవాలని సూచించారు. ఇప్పుడు ప్రకటనలు.
ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్ళు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. చాకలి కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి అన్నారు. శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీను నిలబెట్టుకుని చాకలి బంద్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నెల 6న హైదరాబాద్ లో నిర్వహించే చాకలి ఎస్సీ సాధన సమితి 9వ వార్షికోత్సవ సభ చలో హైదరాబాద్ కు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం కామారెడ్డి RN అతిథి గృహంలో చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చాకలి కులాన్ని ఎస్సీలో చేస్తామని హామీ ఇచ్చిందని ఆ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే చాకలి బంధు అమలు చేసి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని, చాకలి ఐలమ్మ భవనానికి 5 కోట్లు కేటాయించాలని కోరారు. ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో హాస్టళ్లు నిర్మించాలని, జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని చెప్పారు. చాకలి కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చడానికి శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపాలని డిమాండ్ చేశారు. అడిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎస్సీ సాధన సమితి ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ పైసలు ఇచ్చో బండ్లు పెట్టో రప్పించుకోవట్లేదు. ఉద్యమ స్పిరిట్ తోటి, ఉద్యమ లక్ష్యంతో ఈరోజు పిలిపిస్తే లక్ష్మక్క పిలిపిస్తే లక్షలాది మందిని హైదరాబాద్ తరలించుకున్న చరిత్ర మనకున్నది. యావత్ ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నాం. నా జాతి పెద్దలందరూ కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా జాతి పెద్దలు, విద్యావంతులు, మేధావులు, బుద్ధిజీవులు, నా సోదరులందరూ కూడా, యువకులు, మహిళలు, ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరు కూడా జూలై 6వ తారీఖున మరి హైదరాబాద్ LB నగర్ సాగర్ రింగ్ రోడ్లో జరుగుతున్నటువంటి 9వ వార్షికోత్సవ మహాసభకు ఉప్పెనలా కదిలి రావాలని పిలుపునిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మరి ఈరోజు మన జాతి బిడ్డలంగా మన హక్కులు కాపాడుకునేందుకు, మన మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో దాడులను ఖండించేందుకు జరగబోయే మహాసభను ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చాకలి బిడ్డ కదిలి రావాలని కూడా ఈ సందర్భంగా మేము యావత్ ప్రజానికానికి, యావత్ చాకలి జాతి ప్రజానికానికి తెలియజేస్తున్నాం.
సేమ్ టైం ఉన్నటువంటి నిరంతర పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు అందరూ కూడా మరి మద్దతు ఇవ్వాల్సిందిగా మరి ప్రజా సంఘాలు కూడా ఆ యొక్క వేదికకు హాజరు కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ యొక్క మహాసభకు ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మా ఆల్ ఇండియా డోబీ మహాసంఘ్ మా భారతదేశ అధ్యక్షుడు చాకలి జాతి మానాల నారాయణ గారు, అదేవిధంగా చాకలి ఎస్సీ సాధన సమితి వ్యవస్థాపకులు నిర్మాణకర్త అయినటువంటి నీలం వెంకన్న గారు, రచయిత సాక్షి సబ్ ఎడిటర్ వారు మరి ఈ విధంగా మరి మా యొక్క ఒకే ఒక్క ఎమ్మెల్యే మరి శంకరన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ వస్త్రరాజు సారన్న గారు, అదేవిధంగా రీసెంట్గా ఎవరైతే మాకు కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ మరి ఈ విధంగా పెద్దలందరూ కూడా ఆన్లైన్లో పెట్టిన యూరియా నిమిషాల్లో బుక్ అవడంతో కామారెడ్డి జిల్లా బికనూరు మండలం కాచాపూర్ సొసైటీ వద్ద రైతులు నిరసన చేపట్టారు. యూరియా యాప్ను రద్దు చేసి అందరికీ ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సంధాయించే ప్రయత్నం చేశారు. కామారెడ్డి జిల్లా బికనూరు మండలం కాచాపూర్ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ఆన్లైన్లో ఉంచిన యూరియా బస్తాలు నిమిషాల వ్యవధిలోనే బుకింగ్ కావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బికనూరు మండలంలోని జంగంపల్లి, పెద్ద మల్లారెడ్డి, అంతంపల్లి, రామేశ్వరపల్లి, బికనూరు సొసైటీల్లో 4,400 బస్తాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు సూచించారు. కానీ బస్తాలను క్షణాల్లో బుక్ కావడంతో రైతులు కాచాపూర్, బికనూరు వెళ్లే రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో వ్యవసాయ అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకుని యూరియా యాప్ను ఎత్తివేసి అర్హులైన రైతులందరికీ యూరియాను సప్లై చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బికనూరు ఎస్ఐ, వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు రైతులను సంధానించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి యూరియా సరఫరా అయ్యేటట్లు చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఇది అదర్ అసలు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.